నిన్నటి దినంన నల్లబోతుల నాగరాజు వాల్మీకుల కార్పొరేషన్ డైరెక్టర్ మరియు తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆయన ఒక ప్రెస్ మీట్ చెప్పినాడు క్యాష్నో గురించి. ఈ క్యాష్నో 352 మంది గురించి ఆయన చెప్పింది ఏంటంటే, ఎవరైనా గోవాకు పోయి ఆడ లీగల్ కాబట్టి ఎవరైనా ఆడతారు, ఎవరైనా ఆడుకోవచ్చు. ఇంకా రాబోయే కాలంలో ఇప్పుడు నెలకు ఒకటి పెడతా ఉండాం, 15 రోజులకో వారానికో ఒకటి పెడతాం, ఎవరైనా అంటే రాండి అని ఓ సందేశం ఇచ్చాడు నిన్న ప్రజలకు. దానిపైన నాగరాజుకు కాదు, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండే నంద్యాల వరదరాజుల రెడ్డి గారికి, కొండారెడ్డిని నేను అడుగుతూ ఉండా, మీ డైరెక్టర్ ఈ విధంగా ఎవరైనా వచ్చి గోవాకు ఆడొచ్చు అని చెప్పినారే ఎమ్మెల్యే గారు, ఇది ఎంతవరకు కరెక్టు? ఎవరైనా మేమేం చెప్తా ఉండాం, క్యాష్నో 352 మందిని ఇక్కడి నుంచి ఆర్గనైజింగ్ అందరినీ గుంపు చేసి పిలిచకపోయి ఆడిచ్చి మీరు డబ్బులు కొట్టినారు అని చెప్తా ఉండాం. నువ్వేం చెప్తున్నావు? ఎవరంతకు వాళ్ళు పోయినారు అంటున్నావు. దీనికి ఛాలెంజ్ ఎవరికి? నేను ఈ ఛాలెంజ్ నాగరాజుకు కాదు, కొండారెడ్డికే ఛాలెంజ్ చేస్తానా. మీ నాయకుడు చెప్పినది ఇది అబద్ధము, మీరు మీ వాళ్ళు కలిసి వీళ్ళందరినీ పిలుచుకొని పోయినారనేది నేను సవాలు విసురుతున్నా మీకు. ఈ విధంగా ఒక్కొక్క వ్యక్తి మీద 352 మందిని పిలుచుకుపోయినప్పుడు మీరు ఒక్కొక్క వ్యక్తి మీద 25 నుంచి 30 వేల రూపాయలు ఖర్చు పెట్టి పిలుచుకొని పోయినారు. ఎక్కడికి? గోవాకు. ఎందుకు? జూదం ఆడేదానికి. ఒక వ్యక్తి మీద 30,000 రూపాయలు మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి పిలుచుకొని పోయినారు అని అంటే అక్కడ ధర్మజూదమా లేక ఫేక్ జూదమా? అక్కడ ఫేక్ జూదం కాబట్టి ఒక వ్యక్తి మీద 25,000 అయినా పెడతారు, 30,000 అయినా పెడతారు. ఎందుకు? అక్కడ పోయిన వ్యక్తులంతా డబ్బులు పోగొట్టుకుంటారు, అది మాకే వస్తుంది అనే ఆలోచనతో మీరు అందరినీ పిలుచుకొని పోయినారు. అట్లా 10 కోట్లు దండుకున్నారు. ఇంతకుముందు మేము చెయ్యకపోయినా డంకా కొట్టినావు ప్రొద్దుటూరులో. ఏముందని? జూదాలు ఉన్నాయి, మట్కా ఉంది, గుట్కా ఉంది, ఇంకోటి ఉంది. ఈరోజు ఏముండాయన్నా పెద్దయిన గారు? త్రిబుల్ ఉన్నాయి. అన్నీ మీ కన్నిసన్నుల్లో జరుగుతూ ఉన్నాయి. ఆదిత్యమాల్ అనేది ఉంది ప్రొద్దుటూరులో, కొరపాటు రోడ్లో. అక్కడ మీకు సంబంధించిన వాళ్ళ రూమ్లే ఉన్నాయి. రూమ్ నెంబర్లు కూడా చెప్తా. ఆదిత్య మాల్లో ఆ రూమ్లకు బ్లాక్ అద్దాలు వేసి ఉంటారు, లోపల ఎవరు ఉండేది కానరారు. ప్రతిరోజు మంగతై జరుగుతూ ఉంది. పాపం పోలీసులు ఏం చేస్తారు? ఆడపోతే మీ వాళ్ళే ఉండేది. పోలీసుల మీద నువ్వు విమర్శించే బదులు నీ వాళ్ళని మందలించు, నీ కొడుకును మందలించు. ఏంటి రా ఇవన్నీ మనం చేసేది? ఇది పద్ధతే? ఇంతకుముందు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళని విమర్శించినా మనము, ఇప్పుడు ఇవన్నీ మళ్ళా మన మీదకి వస్తాండాయి, మన వాళ్ళు ఇంకా ఓవర్గా ఈ విధంగా చేస్తాండారు అని ఎందుకు మందలించకుండా ఉండవు? ఇది తప్పు కాదా పెద్దాయన? ఎక్కడైనా అసెంబ్లీలో నా ఊరికి, నా గ్రామానికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావాలా, లేకపోతే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మార్కెట్ నిలబడిపోయింది, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 50 కోట్లు ఇచ్చినాడు, ఈరోజు నిలబడిపోయింది, దానికి ఫండ్స్ కావాలా? కొత్తపల్లె ఛానల్కు రామేశ్వరం నుంచి కొత్తపల్లె వరకు 130 కోట్లు శాంక్షన్ అయింది. అది ఈ గవర్నమెంట్ వచ్చినాక రద్దయింది. దానికి తిరిగి మళ్ళీ మాకు 150 కోట్లు కావాలా? లేకుంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి 300 కోట్లు కావాలా? పైప్ లైన్ మార్చాలా? 400 కోట్లు కావాలా? ఇట్లాంటి అడగాల. అవి అడగం. సీఎం దగ్గర మాట పొందేదానికి పోలీసుల పైన ఆ బాండ. ఇది అడిగినావనుకో
ఫండ్స్ ఏడన్నా కూర్చోయా నువ్వు అసెంబ్లీలో అని చెప్తారు. కాబట్టి నువ్వు అడగవు ఇట్లాంటివన్నీ. ఏ రోజైనా అసెంబ్లీలో ఈ నియోజకవర్గానికి ఈ ఫండ్స్ కావాలని అడిగినావా ఎమ్మెల్యే గారు? అడగం. ఎవరి మీదో ఒకరి మీద బురద జల్లేదానికే పూనుకొని ఉంటావు తప్ప అభివృద్ధి నిరోధకునివి నువ్వు. నిన్న కౌన్సిల్ మీటింగ్ జరిగింది 3 రోజుల కిందట. ఇది వరదరాజుల రెడ్డి లెటర్, డీసెంట్ నోట్. వరదరాజుల రెడ్డి లెటర్ పైన 2,30,000 మన పెద్దగుంత దగ్గర 42 సెంట్ల స్థలం ఉంటే ఆ స్థలానికి కంచె ఎవరు ఆక్యుపై చేయకుండా కంచె పాతే దానికి 2,40,000 రూపాయలు ఇస్తే దాన్ని వద్దు అని లెటర్ ఇచ్చినావు. ఇది అభివృద్ధికి నిరోధకునివే కాదా నువ్వు? ఏ ఎమ్మెల్యే అయినా సరే డీసెంట్ నోట్ ఇచ్చారా? ఎందుకు పెద్ద అయినా ఇట్లాంటి చెప్తా పోతే కొల్లలు ఉన్నాయి. అన్ని తప్పుడు లెటర్లే. ప్రతి డిపార్ట్మెంట్ మీద నువ్వు లెటర్లు ఇచ్చింటావు. బియ్యం దొల్లడంలే దొంగ ఈ ప్రొద్దుటూరులో బ్లాక్ మార్కెట్. నువ్వేం చెప్పినావు ఎలక్షన్స్ ముందు? ఒక్క బియ్యపు గింజ ఈ ప్రొద్దుటూరులో బ్లాక్లో కొంతే అమ్ముతే పీడీ యాక్ట్ పెట్టిస్తా అని చెప్పినావు. ఏం యాక్టు? పీడీ యాక్ట్. ఎవరి మీద పెట్టించినావు పెద్ద అయినా? బసుమూర్ల మీద పెట్టియాలా? పీడీ యాక్టు పెట్టించినావా? పెట్టియం. ఎందుకు? నీ కొడుకు బాగాలుడాయి. బాగాలు లేకపోతే నువ్వు ఎందుకు మౌనంగా ఉండవు? ఇన్ని రకాలుగా జరుగుతూ ఉంటే మార్కెట్ నిలబడిపోయిందే, దాని గురించి పట్టించుకునేవా? ఆహాలే. కొత్త బస్ స్టాండ్ పెద్దయినా మా గవర్నమెంట్లో స్ట్రక్చర్ అంతా అయిపోయింది. ఓపెన్ చేసుకోలేకుండావు, రిబ్బన్ కటింగ్ చేయలేకుండావు పెద్దయినా. కొత్త బస్ స్టాండు నవ్వుతున్నారు. 2 ఏళ్ళు దగ్గర కావస్తుంది మీ గవర్నమెంట్ వచ్చి, రిబ్బన్ కటింగ్ చేయలేకుండావు. అవునులే, అది జగన్మోహన్ రెడ్డి ఇచ్చినది కదా, రిబ్బన్ కటింగ్ చేస్తే మనకు సిగ్గుగా ఉంటుంది అనేసి మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చినాక రిబ్బన్ కటింగ్ చేసుకుంటాం లేకపోతే అయినా. అంతవరకు చేయొద్దులే. మీరు తెచ్చిన ఫండ్ కాదు కదా, ఎందుకు చేస్తావు? ఈ క్యాష్నో గురించి సార్ ఎస్పీ గారికి మళ్ళా సన్వినయంగా తెలియజేస్తూ ఉంటాం. వీళ్ళు లీగల్గా అనే కాడికి వచ్చినారు. దీన్ని ప్రతిరోజు వారానికో 10 రోజులకో వీళ్ళు మళ్ళా శ్రీలంకకు కానీ నేపాల్కి కానీ గోవాకు కానీ ఈ ట్రిప్స్ మళ్ళా చేసేదానికి సిద్ధపడతా ఉన్నారు. వీళ్ళు దీనివలన ఎవరో ఒకరు సూసైడ్ చేసుకునేదానికి దగ్గరికి వచ్చింది. కోట్ల రూపాయలు 10 కోట్లు మన్నపోయింది. ఇప్పుడు వీళ్ళు లీగల్ అనే కాడికి వచ్చినారు కాబట్టి ఇంకా 15 రోజులకో 20 రోజులకో మళ్ళా బిగిన్ పెడతారు. నాకు తెలిసి ఈసారికి నేపాల్కు ఉంటుంది సార్, నేపాల్కు ఉంది. దయ్యం ఉంచి సార్ దీన్ని అరికట్టండి సార్. వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి లీగల్ అనే కాడికి వచ్చినారు సార్. వీళ్ళు చేసింది నేరం, మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నేరం కాదు ఎవరైనా పోయి ఆడుకోవచ్చు అనే కాడికి వచ్చినారు సార్. చూడండి సార్, కొంచెం రిజిస్టర్ ఆఫీస్లో 5 రూపాయి స్టాంపు ఎక్కువ అమ్ముతే వాకిలు లేపించినావు. రూపాయి స్టాంపు 10 రూపాయలది 12 రూపాయలు అమ్మితే వాకిలు లేపించినావు. ఎగ్జిబిషన్ 90 లక్షలు ఈ రోజుకి లెక్క కట్టాలా? దాన్ని ఏం చెప్తావు? కోర్టులో ఉంది అంటావు. ఎట్లా అంటే డబ్బులు కట్టి ఇచ్చాల్సిన బాధ్యత నీది కాదా? ఎగ్జిబిషన్ది ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించిన డబ్బులు 90 లక్షలు పెద్దాయన. నష్టపోయినాడా అతను? ఏమన్నా కాంట్రాక్టర్ నష్టపోలే. ఈ రోజుటికి 90 లక్షలు లెక్క కట్టాలా? ఎందుకు గమ్మున ఉండవు? నువ్వు సపోర్ట్ చేస్తున్నావు వాళ్ళకు. ఎందుకు? మీ కొడుకు బాగుందేని. ప్రజల సొమ్ము కాదా అది? 2 రూపాయల స్టాంపు బిల్ల ఎక్కువ అమ్ముతేనే వాకిలు లేపించినోనివి 90 లక్షలు డబ్బులు కట్టాల్సింటే ఆ కాంట్రాక్టర్, నువ్వు ఎందుకు గమ్మున ఉండవు? ఎమ్మెల్యే గారు, మీరేమో అసెంబ్లీలో పోలీసుల పైన విమర్శించుతారు,
ఇక్కడ జరుగుతుండే అసాంఘిక కార్యక్రమాలన్నీ మీ కొడుకు ద్వారా మీ కార్యకర్తలు మీ లీడర్లు చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో మా పైన విపరీతంగా మీరు ఈ అసాంఘిక కార్యక్రమాలపైన మా పైన బుద్ధ జల్లినారు. మీ గవర్నమెంట్ వచ్చినాక దాన్ని మానుకునేవు చెప్పేది. ఇప్పుడు ఉండే అధికారులు, పోలీస్ అధికారులు 1 టౌన్ కావచ్చు, 2 టౌన్ కావచ్చు, 3 టౌన్ కావచ్చు, తాలూకా పోలీసులు కావచ్చు, డిఎస్పీ మేడం కావచ్చు, అందరూ మంచిగా పనిచేస్తూ ఉన్నారు. అయితే ఈ అసాంఘిక కార్యక్రమాలపైన వాళ్ళు ఉక్కుపాదం మోపాలంటే మీ కొడుకు మీ అనుచరుల అండదండలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు స్టెప్ వేయాలంటే వేయలేకున్నారు. దీన్ని అరికట్టేదానికి నాకు తెలిసి ఇంతకుముందు ఒక డిఎస్పీ బాలస్వామి రెడ్డి అని ఉన్నాడు. స్పెషల్ డ్రైవ్ పెట్టమనండి. ఆయనను వేపించి ఎస్పీ ద్వారా, డిఐజీ ద్వారా, ఐజీ ద్వారా ఆయనను ఓన్లీ ఈ అసాంఘిక కార్యక్రమాలపైన స్పెషల్ డ్రైవ్ పెట్టి బాలస్వామి రెడ్డిని వేపించి దీన్ని నిర్మూలించేదానికి ప్రయత్నం చేయండి, బాగుంటుంది. ఇంతకుముందు మా గవర్నమెంట్లో కూడా ఆయన వేసినారు ఇదే స్పెషల్ డ్రైవ్, అట్లనే ఇప్పుడు కూడా వేపేయండి, బాగుంటుంది. ఆయన కొంచెం స్ట్రిక్ట్గానే పనిచేస్తాడని మా ఆలోచన. బాలస్వామి రెడ్డి సార్ని వేపియండి. మంగతాయికి కానీ, జూదాలకు కానీ, నల్లబజారు బ్లాక్ మార్కెట్లో బియ్యానికి కానీ ఇవన్నీ కూడా మీ ఐజీతో చెప్పి వేపించచ్చు కదా సార్. ఎమ్మెల్యే గారు అవి చెప్పం, అట్లాంటి చెప్పం. మనకు ఏ అధికారి మీద అయితే సరిపోదో, మనకి ఏ అధికారి అయితే మనకు పలకలేదో వాళ్ళ మీద కంప్లైంట్ చేసేదానికైతే సిద్ధంగా ఉంటాం. కాబట్టి ఇప్పటికైనా మీరు తెలుసుకొని, ఈ ప్రొద్దుటూరులో విపరీతంగా ఈ జూదాలు ఇవన్నీ ఎక్కువైనాయి, విపరీతంగా పెరిగిపోయినాయి. ఇప్పటికైనా తెలుసుకొని దీనిపైన అరికట్టే ప్రయత్నం చేయండి.